నమస్తే బయో ఫ్యాక్టర్. నా పేరు శివరామకృష్ణ అండి. ఈరోజు మనతో పాటు మన కోస్టల్ ఆర్ఎం గారు నాగరాజు గారు కూడా మనతో ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈరోజు మన్నాది గ్రామం, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లాలోని సబ్సాన్ శివారెడ్డి గారి యొక్క చిల్లి తోటకి రావడం జరిగింది. మనం ఏం చేసామంటే ఈ యొక్క రైతు పొలాన్ని 1 ఎకరాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. అయితే దీనికి ఏం చేసామంటే మనం మొదటిసారిగా ఈ సాయిల్ అప్లికేషన్ లో వచ్చేసి జీవాము ప్లస్ ఇన్వెక్టర్స్ అనేది కలిపి అప్లికేషన్ చేయించడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఈ బీఓసి, హైకే, బెలూమ్ S2 అనేది ఒకసారి స్ప్రేయింగ్ చేయించాము. అలాగే తర్వాత ఈ బీఓసి S3 ఒకసారి, అలాగే ఈ హైకే అను క్యాన్ మ్యాగ్ అనేది కూడా మనం ఒకసారి పైపాటుగా స్ప్రేయింగ్ చేయించడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే ఈ జీవామ్ ఇన్వెక్టర్స్ వాడిన తర్వాత కూడా ఏంటంటే ఫస్ట్ లో దీంట్లో కొంచెం మనకి వేరుకుళ్ళు అనేది తగిలింది. అది వాడిన తర్వాత అయితే అది కంట్రోల్ అవడం అనేది కూడా జరిగింది. బాగుందని చెప్పేసి అన్నారు. మొక్క కూడా గ్రోతింగ్ బాగుందండి. అది వాడిన తర్వాత ఏంటంటే గ్రీనెస్ అనేది తగ్గకుండా చాలా బాగా వచ్చిందని చెప్పేసి కూడా రైతు మనకు చెప్పడం జరిగింది. అలాగే ఈ స్ప్రేయింగ్ చేసిన తర్వాత కూడా ఏంటంటే కాయ కూడా జంపు వచ్చిందండి, క్వాలిటీ ఉంది, బాగుందని చెప్పేసి కూడా రైతు మనకి చెప్పారు. అయితే ఏంటంటే ఈ రైతుకి ఏంటంటే 1 ఎకరం పొలాన్ని మనం ఏంటంటే అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రైతు మొత్తం ఏంటంటే 10 ఎకరాల పొలం వేస్తాడు. ఇది వేసిన తర్వాత ఏంటంటే ఇది బాగుందని చెప్పేసి ఆయన మిగతా దానికి కూడా తెచ్చి వాడుకోవడం జరిగింది. అయితే ఏంటంటే అసలు ఇవన్నీ వాడించిన తర్వాత ఈ హైకే కానీ, బీఓసి కానీ, ఈ S2, S3 కానీ, క్యాన్మాగ్ అనేది వాడిన తర్వాత ఈ చేను ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మన ఈ యొక్క రైతు మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. సబ్సాన్ శివారెడ్డి, మండాలి గ్రామం, వెల్లుర్తి మండలం, పల్నాడు జిల్లా. మాకు కాయ సైజు కానీ, కాపు కానీ, చెట్టు కూడా ఇంత గ్రోతింగ్ రాలేదు. వాళ్ళ మందులు అయితే ఈ వాడిన తర్వాత కాయ సైజు కానీ, గ్రోతింగ్ కానీ, అయితే కొట్టిన తర్వాత కాయ సైజు బాగా వచ్చేది, రిజల్ట్ కూడా బాగుంది. అంతకుముందు కాయ కూడా సైజు తక్కువగా ఉన్నది, ఇప్పుడైతే సైజు బాగా వచ్చింది. ఈ మందులు వాళ్ళ యొక్క కంపెనీ మందులు ఏవైనా సరే రిజల్ట్ అయితే బాగానే ఉన్నాయి. తర్వాత నేను తక్కిన పొలాలకు కూడా కన్నాటి పాడాను, అన్ని పొలాలు కూడా బాగానే ఉన్నాయి రిజల్ట్. మనం ఆ మందులు జీవాము 1 ఎకరానికి పెట్టిన తర్వాత తక్కిన మిగతా పొలానికి కూడా పెట్టా, బాగానే గ్రోతింగ్ కానీ ఏదైనా రిజల్ట్ బాగుంది. పై మందులు కూడా స్ప్రేయింగ్ చేశా, అన్ని రిజల్ట్ బాగానే ఉన్నాయి. ఈ మందులు అయితే మనం వాడుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. మీకు పోయినసారి దిగుబడికి ఈసారి దిగుబడికి ఏమైనా తేడా గమనించారు సార్? దిగుబడి అయితే పోయినసారికి ఇప్పుడు ఎకరానికి 5 క్వింటాలు పెరిగింది. దీనివల్ల అయితే ఇబ్బంది ఏం లేదు. నేను 1 ఎకరంలో పచ్చికాయ కూడా 100 క్వింటాలు కోసా, ఇప్పుడు ఎండుకాయ 15 క్వింటాలు దాకా అయింది. తోటలోనే పచ్చికాయ 100 క్వింటాలు. అవును. ఇప్పుడు ఏంటంటే మనం ఈ తోటలో మనం తీసుకునే మొత్తం 10 ఎకరాలు. 10 ఎకరాలు రైతేనా, 10 ఎకరాలు మనం 1 ఎకరానికి మాత్రమే ఫీల్డ్ ఎలాక్షన్ కింద తీసుకున్నాం. ఆ 1 ఎకరంలో మన ప్రొడక్ట్స్ మొత్తం కూడా వాడారు. వాడిన తర్వాత విల్ట్ కంట్రోల్ అయింది. అదే విధంగా ఏంటంటే కాయ సైజు క్యాన్ మ్యాగ్ హైకే వల్ల కాయ సైజు రావడం కానీ, క్వాలిటీ రావడం కానీ, ఫ్లవరింగ్ కానీ బ్రహ్మాండంగా ఉంది. మీరు ఒకసారి గమనించినట్టయితే ఒకసారి చెట్టు ఇటు గమనించండి, ఆల్రెడీ ఒక కోత పోయి ఇంకో సంతకి కాయలు కూడా ఏంటంటే ఈ యొక్క రైతు ఏం చెప్పాడంటే ఆల్రెడీ మనం 100 క్వింటాలు అనేది ఇందులో పచ్చికాయ కోసాం సార్. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పైపాటుగా మనకి ఇంకా ఒక పండుగ 5 క్వింటాలు ఉంది, అలాగే పచ్చికాయ కూడా ఉందండి. మేము ఏంటంటే పోయినసారి వాడిన దాని మీద కూడా ఏంటంటే ఈసారి వాడిన దానికి ఏంటంటే దిగుబడి కూడా ఏంటంటే కనీసం మాకు ఒక 5 క్వింటాలు తేడా వచ్చింది. ఎకరానికి 5 క్వింటాలు అనేది పెరిగింది అన్నారు. టోటల్ గా చూసుకుంటే మనం 10 ఎకరాల మీద ఏంటంటే 50 క్వింటాల దిగుబడి అనేది పెరిగింది అన్నారు. ఇవాళ ఉన్న మార్కెట్ లో చూసుకుంటే 50 క్వింటాలు అంటే కనీసం దగ్గర చాలా అయితే మాకు మేలు జరిగిందండి వాడటం వల్ల అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.